మీ చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్స్ లో మెయిన్ పార్ట్ అయిన ప్రాసెసర్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? శాన్ నుంచి. వెల్కమ్ టు టెక్ అనాటమీ, where we tear down the tech. సో ఈ సిరీస్ లో మనం వాడే టెక్నాలజీని బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఈ వీడియోలో కంప్యూటర్ హార్డ్వేర్ అసలు ఫిజికల్ గా ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది పార్ట్ 1 ఆఫ్ టెక్ అనాటమీ, ద హార్డ్వేర్. మన డివైసెస్ లో మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ బేస్ అనేది శాన్ నుంచి తయారవుతుంది. సిలికాన్ శాన్ ని 1700 డిగ్రీ సెల్సియస్ లో మెల్ట్ చేసినప్పుడు ప్యూర్ సిలికాన్ క్రిస్టల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ సిలికాన్ క్రిస్టల్ ని థిన్ స్లైసెస్ గా కట్ చేస్తే దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ సిలికాన్ వేఫర్స్. వరల్డ్ రూలింగ్ ప్రాసెసెస్ అన్ని ఈ సిలికాన్ వేఫర్స్ మీదనే ప్రింట్ అవుతాయి. బట్ ఈ సిలికాన్ వేఫర్స్ కి ఎలా తెలుస్తుంది ఎలక్ట్రిసిటీని ఎలా కంట్రోల్ చేయాలని? ఆ సిలికాన్ వేఫర్ మీద బిలియన్స్ ఆఫ్ మైక్రోస్కోపిక్ కాంపోనెంట్స్ ని ఇన్సర్ట్ చేస్తాం. ద అల్ట్రా స్మాల్ స్విచెస్ కాల్డ్ ట్రాన్సిస్టర్స్. ట్రాన్సిస్టర్ కి మెయిన్ గా 3 పార్ట్స్ ఉంటాయి: సోర్స్, డ్రైన్, గేట్. సో ట్రాన్సిస్టర్ అనేది మన ఇంట్లో స్విచ్ లా పనిచేస్తుంది. వెన్ వి ఆన్ ద స్విచ్, ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. వెన్ వి ఆఫ్ ఇట్, ఎలక్ట్రిసిటీ అనేది ఆగిపోతుంది. సో ఈ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ సెకండ్స్ లో లాక్స్ టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ కంప్యూటర్ కి సిగ్నల్స్ ఇస్తాయి. బట్ సిగ్నల్ ఎలా ఇస్తాయి? ఆన్ అండ్ ఆఫ్ లోన. హౌ కంప్యూటర్స్ నోస్? కంప్యూటర్స్ కి తెలుగు తెలీదు, ఇంగ్లీష్ తెలీదు. దే ఓన్లీ నో వన్స్ అండ్ జీరోస్. ట్రాన్సిస్టర్ ఆన్ అయితే 1, ఆఫ్ అయితే 0. దీన్ని బైనరీ కోడ్స్ అంటాం. సో ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ఇన్ జీరోస్ అండ్ వన్స్. ఈ యొక్క 0 ఆర్ 1 ని బిట్ అంటాం. ఇలాంటి 8 బిట్స్ ని 1 బైట్ అంటాం. కంప్యూటర్ లో నెంబరింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ద లెఫ్ట్ బిట్ విల్ బి 0 అండ్ ద లాస్ట్ బిట్ అంటే 8th బిట్ అనేది 7 అవుతుంది. అసలు ఈ జీరోస్ అండ్ వన్స్ తో ఏం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 1 బైట్ తీసుకుంటే 8 బిట్స్ ఉంటాయి. 8 బిట్స్ లో 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అయ్యి 7 దగ్గర ఎండ్ అవుతుంది. ఏ ఇండెక్స్ దగ్గర 1 ఉంటుందో ఆ ఇండెక్సెస్ ని 2 పవర్ గా తీసుకొని వాటిని సమ్ చేస్తాం. బిట్ కన్ఫ్యూజింగ్, రైట్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండెక్స్ 1 దగ్గర, ఇండెక్స్ 5 దగ్గర 1 ఉంది, మిగతా ఇండెక్సెస్ దగ్గర 0 ఉంది. అంటే 1 ఇండెక్స్ అంటే 2 పవర్ 1 వాల్యూ 2 అండ్ 2 పవర్ 5 వాల్యూ 32. సో 2 + 32 = 34. ఇలా మన ప్రాసెసర్ అనేది వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది బైనరీ ద్వారా. సో కంప్యూటర్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ ని ప్రాసెస్ చేస్తుంది. మీరు చూస్తున్న ఈ వీడియో, స్క్రోల్ చేస్తున్న రీల్స్ అండ్ ఆడే గేమ్స్ అన్ని ఈ జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్స్ తోనే ప్రాసెస్ అవుతాయి. కానీ ఈ జీరోస్ అండ్ వన్స్ తో కంప్యూటర్ డెసిషన్స్ ఎలా తీసుకుంటుంది? మీట్ ద డిజిటల్ బ్రెయిన్, ది లాజిక్ గేట్స్. ట్రాన్సిస్టర్స్ ని కంబైన్ చేస్తే లాజిక్ గేట్స్ ఫామ్ అవుతాయి. బేసిక్ గా వి హావ్ 3 కామన్ లాజిక్ గేట్స్: అండ్, ఆర్, నాట్. అండ్, ఆర్, నాట్ గేట్స్ అనేవి ఒక బేసిక్ గేట్స్ గా వర్క్ అవుతాయి. ఈ గేట్స్ అనేవి కండిషన్స్ ని ఇన్పుట్ గా తీసుకొని అవుట్పుట్ లో ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తాయి. అండ్ గేట్ లో అన్ని కండిషన్స్ ట్రూ అయితే అవుట్పుట్ ట్రూ వస్తుంది లేదా ఫాల్స్ వస్తుంది. ఆర్ లో మల్టిపుల్ కండిషన్స్ లో ఒక కండిషన్ ట్రూ అయినా ట్రూ ని రిటర్న్ చేస్తుంది లేదా ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. నాట్ లో ఇన్పుట్ ఏదైనా దాని ఇన్వర్స్ అంటే ట్రూ వస్తే ఫాల్స్ ని, ఫాల్స్ వస్తే ట్రూ ని రిటర్న్ చేస్తాయి. ఇవి కంప్యూటర్స్ కి ఎగ్జాక్ట్ రూల్స్ ని డిసైడ్ చేస్తాయి. ఈ సింపుల్ రూల్స్ తో కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ని లైటింగ్ స్పీడ్ లో అసలు కంప్యూటర్ ఎలా చేస్తుంది? ద ఆన్సర్ ఈస్ ALU. మీరు ఫోన్ లేదా కంప్యూటర్ లో ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు లోపల ఎగ్జాక్ట్ గా అసలు ఏం జరుగుతుంది? ఈ చిన్న చిన్న లాక్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ అనేవి ఒక పెద్ద బ్రెయిన్ గా మారుతుంది. దట్ ఈస్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ALU. ఇదే కంప్యూటర్ కి అసలైన మ్యాథ్స్ జీనియస్. అసలు ALU లేకపోతే ప్రాసెసర్ అనేది ఒక డమ్ బాక్స్. మీరు ఫోన్ లో ఫోటో జూమ్ చేసినా, గేమ్స్ లో ఫైర్ బటన్ ప్రెస్ చేసినా ALU సెకండ్స్ కి బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. అందుకే మీరు గేమ్ ఆడినా, 4K లో వీడియోస్ చూసినా అంత స్మూత్ గా రన్ అవుతుంది. ఇంట్లో అమ్మ కుక్ చేస్తున్నప్పుడు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒకటేసారి కిచెన్ కౌంటర్ మీద ఎందుకు తీసుకొస్తుంది? కంప్యూటర్ లో ఫ్రిడ్జ్ మీ స్టోరేజ్ లైక్ SSDs ఆర్ HDDs. కానీ ఈ కిచెన్ కౌంటర్ ఉంది కదా, అదే మన ర్యామ్. సో ఎప్పుడైతే మనకి ఐటమ్స్ కావాలో మనం ప్రతిసారి ఫ్రిడ్జ్ దగ్గర ఒకటేసారి అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం. అలానే ఎప్పుడైతే మనం ర్యామ్ ఓపెన్ చేస్తామో డేటా అంతా స్టోరేజ్ నుంచి ర్యామ్ కి వస్తుంది. అందుకే ర్యామ్ ఎంత పెద్దగా ఉంటే ఫోన్ అంత ఫాస్ట్ గా ఉంటుంది. అందుకే మనం ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా మన ఫోన్ అనేది లాగ్ అవ్వదు. కానీ పవర్ కట్ అయితే ర్యామ్ లో ఉన్న స్టోరేజ్ అంతా డిలీట్ అయిపోతుంది. లైక్ మనం ఎప్పుడైతే కంప్యూటర్ ని ఆఫ్ చేస్తామో ర్యామ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ర్యామ్ ఫాస్టే, బట్ ర్యామ్ నుంచి డేటా తెచ్చుకోవాలన్నా కొంచెం టైం పడుతుంది. క్యాషే మెమరీ. సో క్యాషే మెమరీ ర్యామ్ కంటే 100 times ఫాస్ట్. బికాస్ క్యాషే మెమరీ అనేది CPU లో ఒక పార్ట్. సో మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే డేటాని CPU క్యాషే మెమరీలో స్టోర్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ డేటా కావాలో CPU ఫాస్ట్ గా ఆ క్యాషే మెమరీ నుంచి డేటా స్పెండ్ చేసుకుంటుంది. బట్ క్యాషే మెమరీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా ఫాస్ట్. అందుకే క్యాషే మెమరీ అనేది చాలా తక్కువ సైజ్ లో ఉంటుంది. క్యాషే మెమరీ కూడా ర్యామ్ లానే. ఎప్పుడైతే పవర్ ఆఫ్ అవుతుందో డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. కానీ మన ఫోన్ లో కంప్యూటర్స్ లో డేటా అనేది డిలీట్ అవ్వదు. మన ఫైల్స్ సేఫ్ గా ఎలా ఉంటాయి? ఇది మన ఇంట్లో ఉండే లాకర్ లాంటిది. మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ఇందులో ఉన్న డేటా డిలీట్ అవ్వదు. అదే స్టోరేజ్ అనేది SSDs లో, HDDs లో ఉంటుంది. మోడర్న్ SSDs లో మైక్రోస్కోపిక్ లెవెల్ లో సెల్స్ ఉంటాయి. అందులో మనం స్టోర్ చేసిన డేటాని ఫిజికల్ ఎలక్ట్రాన్స్ లో స్టోర్ చేస్తుంది. మన డేటాని ఫిజికల్ ఎలక్ట్రాన్స్ లో కన్వర్ట్ చేసి థిన్ కేజెస్ లో లాక్ చేస్తుంది.
అందుకే మనం స్విచ్ ఆఫ్ చేసిన ఆ కేజెస్ అనేవి ఓపెన్ అవ్వవు. మన స్టోరేజ్ లో డేటా అనేది ఎప్పుడు ఫర్ ఎవర్ గా ఉంటుంది. కానీ మన టోటల్ ఫోన్స్ కంప్యూటర్స్ కి ఒకటే స్పీడ్ లో డేటా అనేది ఎలా రన్ అవుతుంది? అది క్లాక్ స్పీడ్. కంప్యూటర్స్ కి ఫోన్స్ కి క్లాక్ స్పీడ్ అనేది ఒక హార్ట్ బీట్ లాంటిది. 1 హెర్ట్జ్ అంటే సెకండ్ కి ఒక బీట్ అన్నమాట. 3 GHz అంటే లిటరలీ 300 crores టైమ్ ప్రాసెసర్ బీట్ అవుతుంది. అంటే ప్రాసెసర్ లో ఉన్న ట్రాన్సిస్టర్స్ సెకండ్స్ కి 300 crores టైమ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి, అంటే ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. ఆ పర్ఫెక్ట్ రిథమ్ వల్లే ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ లో క్యాలిక్యులేషన్ అంత పర్ఫెక్ట్ గా అవుతాయి. హార్ట్ బీట్ రెడీ. బట్ ఈ కాంపోనెంట్స్ అన్ని అసలు ఫిజికల్ గా ఎలా కమ్యూనికేట్ చేస్తాయి? ఈ మదర్ బోర్డ్ అనేది ఒక సెంట్రల్ హబ్ లాంటి. ఈ గ్రీన్ కలర్ బోర్డ్ మీద ఉండే థిన్ గోల్డెన్ లైన్స్ పల్సెస్ బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్ గా డేటా అనేది ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ కి ట్రావెల్ అవుతుంది. వీటిని బసెస్ అన్నాం. సో దీని త్రూనే సిపియూ నుంచి డిస్ప్లే కి, స్టోరేజ్ నుంచి ర్యామ్ కి అంత స్మూత్ కనెక్షన్ ఉంటుంది. సో మదర్ బోర్డ్ లేకపోతే ఈ డివైసెస్ అన్ని ఐసోలేట్ లాంటివి. ఈ డివైసెస్ అంత స్ట్రాంగ్ ఉండడం వల్లనే మన డేటా అనేది అంత ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది. నార్మల్ టాస్క్ కి సిపియూ చాలు, కానీ హెవీ గేమ్స్ అండ్ గ్రాఫిక్స్ లాగ్ అవ్వకుండా మన ఫోన్ లో, కంప్యూటర్ లో ఎలా డిస్ప్లే అవుతుంది? జీపీయూ. సిపియూ ఒక జీనియస్ ప్రొఫెసర్ లాంటిది. ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా ఒక్కడే సాల్వ్ చేయాలని చూస్తుంది. కానీ జీపీయూ ఒక థౌసండ్స్ ఆఫ్ పెయింటర్స్ లాంటిది. మీరు గేమ్ ఓపెన్ చేయగానే థౌసండ్స్ ఆఫ్ పెయింటర్స్ మీకోసం రెడీగా ఉంటారు. ఈ థౌసండ్స్ ఆఫ్ పెయింటర్స్ అంటే ప్రాసెసర్స్ ఒకటేసారి జీపీయూలో రన్ అవ్వడం వల్ల ప్యారలల్ గా మన డిస్ప్లే లో రెండరింగ్ అవుతుంది. అందుకే గ్రాఫిక్స్ మనకి అంత స్మూత్ గా అండ్ ఫాస్ట్ గా రన్ అవుతాయి. ఈ పెయింటర్స్ గీసిన డిజిటల్ గ్రాఫిక్స్ ని మనకి ఫిజికల్ గా చూపించేది ఏంటి? డిస్ప్లే అండ్ పిక్సెల్స్. మీ ఫోన్ ని ఎప్పుడైనా మైక్రోస్కోప్ లో పెట్టి జూమ్ చేస్తే you'll see that మీకు కనిపించేది రెడ్, గ్రీన్ అండ్ బ్లూ లైట్స్. వీటినే పిక్సెల్స్ అంటాం. ఈ 3 కలర్స్ ని డిఫరెంట్ లెవెల్ ఆఫ్ బ్రైట్నెస్ లో మిక్స్ చేస్తే మనం వరల్డ్ లో ఉన్న ప్రతి కలర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేయొచ్చు. స్టాండర్డ్ ఎల్సిడి డిస్ప్లే లో ఒక పెద్ద వైట్ బ్యాక్ లైట్ ఉంటుంది. కానీ మోడర్న్ ఓఎల్ఈడి డిస్ప్లే లో ప్రతి పిక్సెల్ ఇండిపెండెంట్ గా గ్లో అయ్యే టెక్నాలజీ ఉంది. ఎప్పుడైతే మనం డార్క్ మోడ్ ఆన్ చేస్తామో బ్లాక్ ఏరియాస్ లో పిక్సెల్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. అందుకోసమే ఓఎల్ఈడిస్ లో మనకి డీప్ బ్లాక్ కలర్ వస్తుంది. సో మన టెక్ లో ఉన్న హార్డ్వేర్ అయితే కంప్లీట్ చేస్తాం. బట్ ఈ మధ్య వైరల్ అవుతున్న ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ లాంటి టాపిక్స్ ని మనం పార్ట్ 2 లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకూడదు అంటే హిట్ సబ్స్క్రైబ్ అండ్ ఆన్ ద బెల్ ఐకాన్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్, షేర్ అండ్ కామెంట్. థాంక్యూ.